శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో దశమహావిద్యల గురించి తెలుసుకుందాం. మొదటిది శ్రీ కాళీదేవి. కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. శ్రీ కాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. రెండవది శ్రీ తారాదేవి. దశమహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవి వాక్కుకు అధిదేవత. ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్య జ్ఞానం, వాక్సిద్ధి లభిస్తుంది. శ్రీ త్రిపుర సుందరి మూడవది. అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ త్రిపుర సుందరి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన త్రిపుర సుందరి సాధన వల్ల కష్ట నష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. నాలుగవది శ్రీ భువనేశ్వరీ దేవి. దశమహావిద్యలలో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరీ దేవి. ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవి పూర్ణ సౌమ్య స్వరూపిణి. భువనేశ్వరీ దేవి సాధన వల్ల రాజ్యాధికారాన్ని, సకల సుఖ భోగాలని పొందవచ్చు. ఐదవది శ్రీ భైరవీదేవి. దశమహావిద్యలలో ఐదవ మహావిద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీదేవి. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరవది శ్రీ చిన్నమస్తాదేవి. దశమహావిద్యలలో ఆరవ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండి అని కూడా పిలుస్తారు. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, అంతేకాదు ఎటువంటి కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. ఏడవది శ్రీ ధూమావతీ దేవి. దశమహావిద్యలలో ఏడవ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవి. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని పేరు. ఈ ధూమవతీ దేవి ఆరాధన వలన వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎనిమిదవది శ్రీ బగళాముఖీ దేవి. దశమహావిద్యలలో ఎనిమిదవ మహావిద్య. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖీ దేవి. ఈ దేవత ఆరాధన వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. తొమ్మిదవది శ్రీ మాతంగి దేవి. దశమహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య మరకతము వర్ణముతో ప్రకాశించే శ్రీ మాతంగీ దేవి. రాజమాతంగి, లఘుశ్యామల, ఉచ్చిష్ట చండాలి అని పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి, సకల రాజ్య ఐశ్వర్య ప్రాప్తి లభిస్తాయి. పదవది శ్రీ కమలాత్మికాదేవి. పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో పదవ మహావిద్యగా ప్రసిద్ధికెక్కినది. సకల ఐశ్వర్య ప్రదాయిని, శాంతి స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకల విధ సంపదలన్నీ, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాలని ప్రసాదిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాగి త్రిపురా